చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి నిధులిచ్చి అదే విధంగా మన జగన్మోహన్ గారు చెప్పిన ప్రతి ఒక్క పథకం చేశారా లేదా? ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మనం మోసపోకూడదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. సింగిల్ విండో అధ్యక్షుల పాలన 25 గ్రామ పంచాయతీ సభ్యులకు అందరికి కూడా స్వాగతం. నమస్కరించుకుంటూ మనమందరము కూడా రాబోయేటువంటి మే 13న జరిగేటువంటి ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనం లోకల్ గా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి. అలాగే చెప్తున్నాను, నేను మంచి చేయంటే కాబట్టి మన పార్లమెంట్ సభ్యులుగా కోరి ప్రార్థిస్తున్నాం. గారికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసన్ గారికి ఈ నెల 30వ తేదీ జరిగే మీరంతా సిద్ధమేట. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ నమస్కారం. పెద్ద పంజాని మండలం రాయలపేట పంచాయతీ నుంచి పక్క పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికి కూడా, కార్యకర్తలు అభిమానులు అందరికి కూడా పేరు పేరు జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసి నేను ఈ పార్టీలో చేరటం జరిగింది. నేను అందరినీ కూడా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను. గతములో ఈ మండలం పుంగనూరులో ఉన్నప్పటి నుంచి ఆ తరువాత పలమనేరుకు చేరినటువంటి పరిస్థితుల్లో కూడా సైడ్ వచ్చా దయచేసి మీ ఫోన్ కొంచెం పెట్టండి.
ఫ్యాక్టరీ పెడతాను, మీకు అందరికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి అది గోళ్లకే పరిమితమయ్యి చాలా మందికి తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చాలా మంది కూడా పోయినారు. అది గోళ్లకు పరిమితమై ఆయన మీటింగులు చేసుకునే దానికి పనికొచ్చిందే గాని ఒక్కరికన్నా ఉపాధి అవకాశాలు కల్పించాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అటువంటి నాయకుడిని మళ్ళా మనం గాని ఎన్నుకున్నామంటే మన పరిస్థితి ఏమిగా ఉంటుందో కూడా మీరు యోచన చేయాలా.
అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ బంధువులకు, వాళ్ళ షడ్డుగుడికి 17.5 ఎకరా కట్టబెట్టినటువంటి పెద్ద మనిషి ఆ మనిషి అని చెప్తున్నా. ఈరోజు ఆ ఒక్క భూములు విలువే కొన్ని కోట్లు చేస్తుంది. అటువంటి ఆస్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా మనం సపోర్ట్ చేయాల్సింది అని అడుగుతా ఉన్నా. ఎవరు అదే విధంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏమీ చూడక్కర్లేదు. ఆయన ఏ విధంగా ఆయన ఆస్తులు కూడబెట్టుకున్నాడు అని అనుకుంటే ఎవరన్నా సరే నెట్ లో చూసినా కూడా తెలుస్తుంది. గతంలో 19వ సంవత్సరం గాని 9వ సంవత్సరం గాని ఆయన పెట్టినటువంటి అంటే అఫిడవిట్ లో ఇచ్చినటువంటి ఆస్తుల విలువ చూస్తే, ఇప్పటికి ఆస్తుల విలువ చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి విలువ ఆయనే చూపించినాడు. నేను చూపించింది కాదు, అది ఆయన చూపించింది. గతంలో 2.5 సంవత్సరం కోవిడ్ ఉండింది. 2.5 సంవత్సరమే మనమంతా కూడా వ్యాపారాలు చేసుకున్నాం. 2.5 సంవత్సరం ఎవరిక్కడ వ్యాపారాలు లేవు, ఏమీ లేదు, బస్సులు పరిగెత్తలు కోట్లు సంపాదించినాడంటే అది ఏం మార్గంగా సంపాదించినాడు నాకు తెలియదు. అదేదో ఆ ఫార్ములా ఏదో మేము ఈ విధంగా సంపాదించే డబ్బులని మనకందరికీ చెప్తే మనం కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదేదో మార్గం ఆయన చెప్పాలా మనకు, ఏ విధంగా సంపాదించుకునే దానికి అవకాశం. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ ఇంటి వరకు రావాలంటే మీరు మొన్నాడు జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లేసి ఇక్కడ మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అక్కడి నుంచి మనకి సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటికే వస్తాయని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయలపేట చుట్టుపక్కల గ్రామస్తులకి, మండల నాయకులకి అందరికి కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతలో జై